దారుణాతి దారుణమైన సంఘటన. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన 9 ఏళ్ల బాలిక అతి కిరాతకంగా ఏదైతే మైనర్ బాలికలు అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసిన సంఘటన దారుణమనే చెప్పుకోవచ్చు పాపం. ఎందుకంటే ఇది ఏదైతే బాలిక ఏదైతే పార్కులో ఆడుకుంటుందో ఆడుకున్న దగ్గర ఏదైతే గుడి వెనకాల దగ్గరికి తీసుకెళ్ళి రేప్ చేసి చంపేసిన అమ్మాయిని పాపని కేసీ కెనాల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కట్టేసి పడేసే సూచనలో భయపడి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల సాయంతో ఆ పాపకి రాయి కట్టి కృష్ణానదిలో పడేశారంట. ఎంత దారుణం అంటే ఎంత దారుణమో చూడండి. ఇది ఒక్క పోలీసు వ్యవస్థ మీదే కాదు, ఇది తల్లిదండ్రుల బాధ్యత. సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసుకుంటుంటే మరీ దారుణమే చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సెల్ ఫోన్లు వచ్చినాక దారుణంగా తయారయ్యారని చెప్పుకోవచ్చు యువకులు. అసలు 9 సంవత్సరాలంటే ఏంటి అసలు నాకు అర్థం కాదు. 9 సంవత్సరాల పాపకి అసలు ఏం తెలుసు, అసలు ఏం అవగాహన ఉంటుంది? అటు చూస్తే మైనర్లు, వాళ్ళకి కానీ వాళ్ళు 10వ తరగతి చదువుతుంటారు, వాళ్ళకైనా ఏం అవగాహన వచ్చి ఎంత దుర్బుద్ధి కాకపోతే ఎంత దారుణం కాకపోతే ఇలాంటి సంఘటనలు జరిగాయని చూడు. పైపెచ్చి ఇంకొకటి ఏంటంటే దీంట్లో తల్లిదండ్రులు కుట్రగానే ఉందనే అనిపిస్తుంది. ఏదైతే జరిగిన తర్వాత ఏదైతే ఆ మైనర్ బాలులు ఈ పాపని అతి కిరాతంగా రేప్ చేసి చంపేసిన తర్వాత ఈ కేసు మళ్ళీ ఏదైనా బయటపడితే మా పిల్లలు జైల్లో ఉండి ఇది ఇబ్బంది అవుతారు, ఏదో సంథింగ్ ఏం ఆలోచించారో మొత్తానికి తల్లిదండ్రులు సాయం చేసుకొని ఆ పాప చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీ ఆచూకి కానీ లేకుండా ఆ తల్లిదండ్రుల సాయంతో చేశారని చూడవచ్చు. దీన్ని ఇప్పుడు తప్పు చేశారు పిల్లలు, తప్పుని కప్పిపుట్టించుకోవడానికి ఇంకొక తప్పు చేసి ఆ పాప డెడ్ బాడీ కానీ కనిపించకుండా ఏదైతే రాయి కట్టి నదిలో పడేశారంటే ఇప్పటికి దొరకలేదు. 10 రోజులు అవుతుంది. మామూలుగా అయితే నెలల్లో 2-3 రోజులకి పైకి తేలాడేది. అలాంటిది రాయి కట్టి పైకి తేలాడకూడదు అనే విధంగా రాయి కట్టి కృష్ణానదిలో పడేశారంటే ఎంత దారుణం అంటే దారుణం చూడండి. ఇది ప్రభుత్వాలతో పోలీసు వ్యవస్థ మీద కాదు, మన తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారా, పిల్లలు ఏం చేస్తున్నారా అది కానీ గమనించుకోవాలి. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత అన్నీ చూసుకొని మా పిల్లోడు అది చేశాడు, మా పిల్ల ఇదైపోయింది, మా పిల్లోళ్ళు ఇదైపోయారని అనుకోవడం కంటే కొంచెం సమయం పిల్లల కోసం కేటాయించి వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారా, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏదో చదువుతున్నారని దాని కానీ గమనించాలి. అదేవిధంగా స్కూల్లో టీచర్స్ కానీ దీని గురించి కొంచెం అవగాహన తీసుకొచ్చే విధంగా కొంచెం స్కూల్లో కానీ ఉండాలని నా అభిప్రాయం. మొత్తానికైతే దారుణమైన సంఘటన. నేను ఏదైతే ఫస్ట్ రోజు ఈ సంఘటన జరిగిన 2 రోజు జరిగిన పాప ఫోటో ఎవరైతే చేశారో మైనర్ బాలుల ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోయినా. ఇదేంద్ర స్వామి ఇంత అసలు అమ్మాయి చూస్తుంటే నేను షాక్. వీళ్ళు ఎలా రేప్ చేశారు, వీళ్ళు ఎలా హత్య చేసి చంపేశారు, ఇదేదో ఉంటుంది దీని వెనకాల ఇంకొకటి ఏదైనా పెద్ద కారణమే ఉంటుందో అని అనుకుంటాం. కానీ కారణాలు మొత్తానికైతే పాప చనిపోయింది. పాప డెడ్ బాడీ కానీ ఇప్పటికీ ఆచూకీ లేకపోవడం చాలా దారుణమనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి తల్లిదండ్రుల బాధ్యతగా ఉంటుంది. తల్లిదండ్రులు కానీ ఆలోచించాలి, మా పిల్లోడు ఏం చేస్తుందా, మా అమ్మాయి ఏం చేస్తుందా అది గమనించాలి. ఎప్పుడు పనికి పోయి మేము ఆ ఉద్యోగం చేస్తున్నాం, మేము ఈ కంపెనీలు చేస్తాం, మేము ఈ పొలం పనికి పోతున్నాం, ఇవే కాదు మన పిల్లోడు ఏం చేస్తుందా, మన పాప ఏం చేస్తుంది అనేది ఇది గమనించుకుంటుంటే ఇలాంటి సంఘటనలు జరగడానికి చాలా తక్కువ ఉంటాయి. మరి ఇంకోటి ఏంటంటే పిల్లలకి అనేది ఫోన్ అనేది ఇవ్వకూడదు అబ్బా, 100%. ఇది 100% పిల్లలకి అనేది ఫోన్ అనేది అసలు ఇవ్వకూడదు. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు ఎక్కువ % ఫోన్ వల్ల కానీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని 100% చెప్పొచ్చు.